తెలంగాణపై కరువు నీడట. డెడ్ స్టోరేజీలోకి ప్రాజెక్టులు అడుగంటిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీలో నాగార్జున సాగర్ ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్టులో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి, ఎల్లంపల్లిలో పంపింగ్ ఆగిపోయే ప్రమాదం ఏర్పడ్డది. ఎడారిని తలపిస్తున్న లోయర్ మానేరు డ్యాము, అత్యంత ప్రమాదకర స్థాయికి సింగూరు నీటి నిల్వలు, కొద్ది రోజుల్లోనే రాష్ట్రానికి పెరగనున్న తాగునీటి కష్టాలు, ఇప్పటికే వ్యవసాయానికి అందని సాగునీళ్లు, సూపర్ ఎల్నినో ప్రభావంతో ముంచుకొస్తున్న ముప్పు, పంటలు వేయాలా వద్దా అనే సందిగ్ధంలో రైతాంగం, భాగ్యనగరానికి పొంచి ఉన్న తాగునీటి గండం, ఓవైపు వృధాగా పోతున్న గోదావరి జిల్లాలు ఆ నీటిని ఒడిసి పట్టుకొని సర్కారు ఇక రాజకీయ కక్ష కోసం తెలంగాణను పడావు పెడుతున్నారా అనే ప్రశ్న మరి యావత్ తెలంగాణ కూడా అడుగుతున్నది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ యొక్క వ్యవహార శైలి చూస్తా ఉన్న ప్రజలు చూస్తా ఉన్నారు. అరే ఎప్పుడు చూడు ఏడ చూడు నీళ్ల విషయంలో అవతలోని బదనాలు చేయడం తప్ప సమయానికి రైతాంగం నీళ్ళు వస్తున్నాయా? అది నాగార్జున సాగర్ నుంచి కావచ్చు, శ్రీశైలం నుంచి కావచ్చు, లేదంటే గోదావరి నది నుంచి కావచ్చు, కృష్ణా నది నుంచి కావచ్చు, ఏడ కూడా అవసరమైన వాటా వాడుకుంటలేం, మనకు హక్కుగా రావాల్సిన వాటా తీసుకోలేకపోతున్నాం. దానికి తోడు ఆంధ్రాకు నీళ్లు దోసుకొని పోతుంటే మూసుకొని పంటున్నాం. ఆయననేమో ఉన్న నీళ్ళ కంటే ఇంకా ఎక్కువ కావాలని చెప్పేసి దోసుకొని పోతున్నాం. వాటాకు మించిన నీళ్లు ఆంధ్ర దోసుకపోతే మన వాటా మనం కూడా తీసుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇలా అన్ని డెడ్ స్టోరేజ్కి వస్తున్నాయి ప్రాజెక్టులను రాసిరు. ఇది నిజమా కాదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మన ఏం చెప్పిండు, తెలంగాణలో కాళేశ్వరం అనే ప్రాజెక్టు నుంచి వాడుకోకుండా చుక్క నీళ్ళు ఇవ్వకుండా 1,50,00,000 ఎకరాలు పంట పండుతున్నది, లేదంటే 1,50,00,000 టన్నుల వరిధాన్యం పండుతున్నది. సో కాళేశ్వరం అనేది ఒక పనికిరాని ప్రాజెక్టుగా మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. యావత్ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు అన్నిటి నుంచి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి ఆయన గొప్పలు చెప్పుకున్నాడు. మరి నిజంగా నువ్వు చెప్పిన గొప్పలు నిజం అనుకుందాం, మరి ఇవన్నీ మీ కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు అంట. ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పి, శ్రీశైలం, నాగార్జున సాగర్, ఇంకోటి. మరి మీరు కట్టిన ప్రాజెక్టులు అంట పడావు పడిపోతున్నాయట. ఎల్నినో ఎఫెక్ట్తో తెలంగాణలో రేపు రాబోయే రోజులల్లా రైతాంగానికి చుక్క నీళ్లు కూడా లేకుండా ఉండాలన్న పరిస్థితి ఏర్పడతాడు. ఈ పరిస్థితి నిజమా కాదా? లేదు ఈ న్యూస్ లైన్ తెలంగాణ అనే ఛానల్ వీళ్ళేమని ఇంటెన్షన్గా రాస్తురా, లేకపోతే నిజంగానే ఈ సమస్య ఉన్నదా? డెడ్ స్టోరేజీలు ఇప్పుడు వర్షాలు పైన పడుతున్నాయి, కొన్నిసార్లు పడతలేవు, కొన్నిసార్లు పడుతున్నాయి, కొన్ని చోట్ల ఎక్కువ పడుతున్నాయి, కొన్ని చోట్ల తక్కువ పడుతున్నాయి, అంతా చూస్తున్నాం. దీనికి కారణం ఈ ఎల్నినో ఎఫెక్ట్ అని చెప్పేసి ప్రజలంతా చర్చ జరుపుకుంటున్నారు. సరే, కారణం ఏదైనా కావచ్చు, దాని ప్రత్యామ్నాయం ఏం చూస్తున్నది ప్రభుత్వాలు, ఏ రకంగా రైతులకు నీళ్ళు ఇచ్చే ఆలోచన చేస్తా ఉన్నది ఇక్కడ సమస్య. మీకు నిజంగా నీళ్ళు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సో మరి తెలంగాణ ప్రభుత్వం పైన అయినైతే దుమ్మెత్తిపోస్తున్నాయా? ఇక రాష్ట్రంలో ఋతుపవనాలు మొఖం చాటడంతో తెలంగాణపై కరువు రక్కసి కోరలు జాస్తుంది. ఎగువ నుండి వరద రాకపోవడంతో శ్రీరామ్ సాగరు, నాగార్జున సాగరు, ఎల్లంపల్లి వంటి కీలక జలాశయాలన్నీ డెడ్ స్టోరేజ్కి పడిపోయి ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. సూపర్ ఎల్నినో ముప్పు ముంచుకొస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రాజెక్టులపై బూతులు, కక్ష సాధింపు రాజకీయాలకు దిగుతుందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కన్నేపల్లి మోటార్లు ఆన్ చేసి ఎండబెడుతున్న పంటలను, భాగ్యనగర తాగునీటి గండాన్ని కాపాడాల్సింది పోయి రక్షణ నివేదికల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇప్పటికైనా ఈగోలు పక్కన పెట్టి కన్నెపల్లి పంపు ప్రారంభించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రం జల సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు, మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్ళు తీసుకోవాలి, రేపు 20 టీఎంసీలు లేదంటే 5 టీఎంసీలు, ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, తీసుకోవాలి. మరి రేపు హైదరాబాద్ మొత్తం మల్లన్న సాగర్ నుంచే నీళ్ళు ఇవ్వాలని చెప్పిండు. ఆ మల్లన్న సాగర్ నీళ్ళు రావాలన్నా కాళేశ్వరం నుంచే రావాలి. సో కాళేశ్వరంలో ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్లు ఆన్ చేస్తే తెలంగాణలో ఎంతో కొంత రైతాంగానికి వ్యవసాయం చేసుకొని నీళ్ళు వస్తాయి. నీ సొంతంగా నీ కాంగ్రెస్ ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఇచ్చే శక్తి లేదు, రైతులకు అవకాశంగా ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇచ్చే ఆలోచన కూడా లేదు. మరి రైతుల్ని గోసపెట్టి బాధపెట్టి వాళ్ళని ఎదురొచ్చిన హామీలు ఇచ్చి మోసం చేసి ఈయనదాకా కూడా ఏ రోజు కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా బాధ పెట్టింది కళ్ళ ముందర ఉన్నది.
ఫిర్బీ ఇంకా కూడా మాకు ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అరే రేవంత్ రెడ్డి ఏమైనా మారుతాడేమో, తాను మారి ఈ రాష్ట్రంలో రైతులను ఏమైనా పట్టించుకుంటాడేమో, రాష్ట్ర రైతాంగం గోసపడుతున్నారు, మా బాధ ఏమైనా చూస్తాడేమో అని ప్రజలు ఒక ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఆ ఆలోచన ఉన్నదా, పోనీ వస్తుందా రాదా, అది కూడా సమస్యనే కనిపిస్తున్నది. మరి ఇట్లా పడావు పెట్టి ఇట్లా రైతు రోడ్ల పొంట తిరుగుకుంటా గోస పడుకుంటా వాడు గోడు నేర్చుకుంటా పొలం గట్ల కాడ కూర్చొని ఏడిస్తే నీకేమైనా సంతోషంగా ఉంటుందా? లేదు. ప్రపంచంలో మొత్తంలో ఏడికి పోయినా పెద్దలు ఒక మాట చెప్తా ఉంటారు, ఎద్దు ఏడిస్తే వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదు అంటారు. మరి నీకు ఒక్కరికి ఏమైనా రైతు ఏడిస్తేనే రాజ్యం బాగుపడతానని నీ పెద్దలు చెప్పిర్రా? రైతు అనేటోడు కళ్ళకెళ్ళి నీళ్లు తీస్తేనే నీకేమైనా సంతోషంగా ఉంటుందని చెప్పేసి నీకు చెప్పిరా? ఇంత దుర్మార్గంగా ఒక రాజకీయ పార్టీని ఎదుర్కోలేక ఒక ప్రతిపక్ష పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక రైతులను ఎందుకు హింసిస్తున్నాం అనేది ఒక ప్రశ్న, రైతులను ఎందుకు గోస పెడుతున్నాం అనేది ఒక ప్రశ్న, ఇదే దుర్మార్గాలు ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తున్న ఒక ప్రశ్న. సో ఇప్పుడు ఇక మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో తెలియదే. రేవంత్ రెడ్డి తెలంగాణ రక్తం రుచి మరిగిన తోడేలట, నీళ్ళు అడిగితే నెత్తురు చల్లుతా అంటావా, ఇంకా తీరలేదా మీ రక్త దాహం? ఎన్కౌంటర్ల పేర్లతో నెత్తుటేళ్లు పారించరు, జల సాధన కోసం పోరాటాలు చేసిన వాళ్ళం, రైతుల కోసం రక్తం ఇవ్వడానికైనా సిద్ధమే అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయంగా ప్రజల లోపల మైలేజ్ తెచ్చుకోవడానికి తెలంగాణ పక్షాన తెలంగాణ రైతుల పక్షాన చాలా బలంగా నిలబడి కాంగ్రెస్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. దీన్ని ఏమైనా డిఫెండ్ చేసుకోవాలంటే మరి మీరు ఏమన్నా సానుకూలంగా స్పందించాలి. ఆ అవకాశం ఏం కనిపిస్తలేదు. ఇక మీకు మా రక్తం కావాలంటే ఇస్తాం, రైతులకు నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు అడిగితే రక్తం పారిస్తామంటారా? రైతుల కోసం రక్తం ఇవ్వడానికైనా సిద్ధమే. రేవంత్ రెడ్డిది రక్త పిపాసి మనస్తత్వం అంట. ముఖ్యమంత్రికి ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు ఎలా ఉంటుంది అని మాజీ మంత్రి హరీష్ రావు చెప్తూ, నేను గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసాడు బీఆర్ఎస్ పార్టీలో, ఆయనకు అంతో ఇంతో అనుభవం ఉన్నది. మరి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు వీళ్ళు ఏమైనా సమాధానం చెప్తారంటే సొంతంగా చెప్పే శక్తి లేదు. ఎందుకంటే వీళ్ళ చరిత్ర ఏంటంటే, యో కాళేశ్వరం గురించి మాట్లాడవయా అని చెప్పేసి ఒక ఆయన అంటే, ఆయన అధ్యక్ష నీ కాళేశ్వరం గురించి ప్రిపేర్ అయ్యి రాలేదు అధ్యక్ష అని చెప్పింది. సో అలాంటి మేధావి ఇవాళ ఆ శాఖకు మంత్రిగా ఉన్నాడు. సో మరి ఆయన ఎట్లా నిలుస్తాడు? ఆయన తెలివి అంతంత మాత్రమే కదా. ఇక సీఎంది సైకో మనస్తత్వాన్ని మూర్ఖుడిలా మాట్లాడుతున్నారు. రైతులకు నీళ్ళు ఇస్తే భద్రాచలం ఎలా కొట్టుకోబోతుంది, ప్రాజెక్టులపై ఉత్తమ చర్చకు సిద్ధమా, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే లాగులు తడుపుకుంటారని చెప్పేసి మరి జగదీష్ రెడ్డి అంటున్నట. తర్వాత సలహాలు ఇస్తే జైలుకు పంపుతారా, ఇది వేరే. 98 టీఎంసీ నీరు వృధాగా పోతుంది, కక్ష సాధింపు ఆపి కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలని చెప్పేసి కొప్పుల ఈశ్వర్ అంటున్నాడు. దానికి తోడు ఇట్లా బీజేపీ కూడా కన్నెపల్లి ద్వారా నీటి ఎత్తిపోయాలంటున్నాడు. కాళేశ్వరం పునరుద్ధరణలో కాంగ్రెస్ విఫలమైందంటుడు. రాజకీయాలు పక్కన పెట్టి నీళ్లు ఇవ్వాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా ఇప్పుడు వీళ్ళకు మద్దతు ఇస్తారంట. మరి నిజమేనా అనేది వీళ్ళ పేపర్లో రాసిరా? ఒక్క నిమిషం. ఎన్డీఎస్ఏ రిపోర్టు చూపించి తప్పుదో పట్టించొద్దు, కాళేశ్వరం బరాజుల పునరుద్ధరణలో కాంగ్రెస్ సర్కారు విఫలమైంది, ఎన్డీఎస్ఏ సూచనలను సకాలంలో పాటించలేదు, రేవంత్ ప్రభుత్వ చర్యలతో 200 టీఎంసీల గోదావరి నీళ్లు కోల్పోయిన తెలంగాణ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటుండు, మీ యొక్క చేతగానితనం వల్ల దాదాపు 200 టీఎంసీల నీళ్లు కోల్పోయినామంటుండు. నిజంగా మీకేమైనా రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోవాలంటే ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలు వస్తూ ఉంటాయి, ప్రజల లోపల ఏదో ఒకటి మంచి పనులు చెడు పనులు జరుగుతూనే ఉంటాయి. కానీ దీన్ని ఏం చేయాలో తెలియక ఏం చేయనురా దేవుడు అనుకుంటే ఇప్పుడు ఈ కాళేశ్వరాన్ని పొడవ పెడితే రాష్ట్రం మొత్తం గగ్గైపోతున్నది. ఈ అగ్గిలో రేవంత్ రెడ్డి కొట్టుకపోతాడని భయం కూడా వస్తున్నది. దయచేసి మా అన్న రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో నీళ్ళ విషయంలో నీకు వచ్చిన బదనాం పోవాలన్నా, ఇంకా బదనాం రాకుండా ఉండాలన్నా
చాలా అంటే చాలా తొందరగా నిర్ణయం తీసుకుంటే ఏమైనా మంచిగా ఉంటుంది. ఇంకా కాలయాపన చేస్తా, ఇంకా ప్రజల్ని మోసం చేస్తా, ఇంకా ప్రజలు నన్నే నమ్ముతాడు ఒక భ్రమ నుంచి మాత్రం శతకోటి దండాలు పెడతాం. మేము చేయగలిగేది ఏమి శతకోటి దండాలు పెడతాం. సో జాగ్రత్త రేవంత్ అన్న.